పల్నాడు జిల్లాలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో సుమారు 80 మంది పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. గ్రామంలోని అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన పోలీసులు సరైన పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. వీటిని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఎవరైనా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ముఖ్యంగా గత ఎన్నికల గొడవల్లో పాల్గొన్న 16 మందిపై ఇప్పటికే కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. గంజాయి, మద్యపానం, రౌడీయిజం వంటి అసాంఘిక కార్యకలాపాలకు యువత దూరంగా ఉండాలని, ప్రశాంతమైన వాతావరణంలో జీవనం సాగించాలని పోలీసులు సూచించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ సుమారు 75 మంది పోలీసులతో చేయడం జరిగింది. సెర్చ్లో భాగంగా సుమారు 40 రికార్డ్లెస్ 2 వీలర్స్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు రికార్డ్స్ లేవు. తర్వాత ప్రాపర్గా ఎస్ఐ గారు వెరిఫై చేసి రికార్డ్స్ కనుక ఉంటే పంపిస్తాం, లేకపోతే వీటిని సీజ్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది. ఈ ఆపరేషన్ ఎందుకు చేశామంటే మీకు తెలుసు, ఆల్రెడీ మీ ఊళ్ళో చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి. చాగంటివారిపాలెం అంటే ఒక స్పెషల్గా పోలీసు రికార్డులో ఉంది. ఇంతకుముందు కూడా గొడవలు అయినాయి, అంతకుముందు గొడవలు అయినాయి, ప్రతి ఎలక్షన్కి గొడవలు అవుతున్నాయి. ఇక్కడ కేసులు ఉన్నాయి, మీ మీద రౌడీ షీట్లు ఉన్నాయి. ఊళ్ళో దాదాపు 16 రౌడీ షీట్లు స్టిల్ పెండింగ్ ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్లో మీ ఊరు వాళ్ళ మీద. అన్ని ఊర్లలో మంచి నడవడిత ఉన్నటువంటి వాళ్ళ షీట్లు తీసేసాం.